బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగింది. పహల్గామ్ లో టూరిస్టులపై కాల్పుల మోత మోగింది. 5గురు మృతి చెందారు. ఈ ఘటనలో 10 మందికి పైగా బుల్లెట్ గాయాలయ్యాయి. పర్యాటకులనే టార్గెట్ గా చేసుకున్నారు ఉగ్రవాదులు. ట్రెక్కింగ్ కు వెళ్లిన టూరిస్టులపై కాల్పుల మోత మోగించారు. వాళ్ళు ఆర్మీ డ్రెస్ లో వచ్చి కాల్పులు జరిపారు టెర్రరిస్టులు. ఉగ్రవాదుల కాల్పుల్లో తమిళనాడు, ఒడిశా, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన టూరిస్టులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం సమీపంలో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ ప్రారంభించాయి. దాడికి పాల్పడింది తామే అంటూ ప్రకటించింది టీఆర్ఎఫ్. టూరిస్టులపై కాల్పులు జరిపిన ఏడుగురు ఉగ్రవాదులకు సంబంధించి ప్రస్తుతం సర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. అమర్నాథ్ యాత్రకు ముందే ఉగ్రవాదుల కుట్రకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడిని ఖండించారు ప్రధాని మోదీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో సంభాషించారు. ఆయన తగిన చర్యలు తీసుకోవాలంటూ షాకు సూచించారు. మీరు చూడొచ్చు, అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. వాళ్ళందరినీ కూడా క్షతగాత్రుడు వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. ఘటనా స్థలానికి వెళ్లాలంటూ అమిత్ షాకి ఆదేశించారు ప్రధాని మోదీ. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ క్షతగాత్రుడు అక్కడికి అంబులెన్స్ లో చేరుకున్నారు, వెంటనే ఆసుపత్రి సిబ్బంది వాళ్ళని లోపలికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం, భయాందోళన వాతావరణం నెలకొంది. ఉగ్రవాదుల కాల్పులతో ఒక్కసారి మళ్ళీ ఉలిక్కిపడింది జమ్మూ కాశ్మీర్. ఒక్కసారి చూడొచ్చు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి లైవ్ రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरामती साइड में था। एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खाली से मेरामती साइड में था। एक इंसान है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। రైట్, అది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్దాస్ సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఈ ఘటనలో ఉగ్రవాదులను పట్టుకోవడం జరిగిందా భద్రతా బలగాలు? ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిజంగా ఇది చాలా దారుణ ఘటన అని చెప్పొచ్చు. చాలా అమానుషంగా తీవ్రవాదులు మరొకసారి రెచ్చిపోయారు. నిజంగా ఇది వేసవి కాలంతో కావడంతో బైసరన్ గడ్డి మైదానం చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అది నిజంగా అది మినీ స్విట్జర్లాండ్ గా చెప్తుంటారు చాలా మంది. పహల్గాం, అనంతనాగ్ జిల్లా పహల్గాం కు చాలా మంది టూరిస్టులు ఈ సమయంలో ఎక్కువ మంది వెళ్తుంటారు. ఇప్పుడు అదే అనుకూలంగా మార్చుకున్నారు ఉగ్రవాదులు. మరొకసారి ఉనికిని చాటుకునే ప్రయత్నంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా ఇదంతా కూడా ద రెసిస్టెన్స్ ఫ్రంట్, టిఆర్ఎఫ్, లష్కర్ ఇ తోయిబా అనుబంధ సంస్థ ఇప్పుడు ఈ ఘాతకానికి పాల్పడింది. అంటే ఆ సంస్థ అంటే గత కొద్ది రోజులుగా కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది జమ్మూ కాశ్మీర్ లో. సో ఇప్పుడు తాజాగా అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో సరిగ్గా మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు ఇప్పటికీ 6గురు అయితే కొద్దిసేపటి క్రితం 6గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. 6గురులో 5గురు చనిపోయినట్టుగా ప్రస్తుతం వచ్చినటువంటి తాజా సమాచారం. సో ఇంకా 10ల సంఖ్యలో గాయపడ్డట్టుగా తెలుస్తోంది. దాదాపు 12 మందికి ఇంకా బుల్లెట్ గాయాలన్నట్టుగా చెప్తున్నారు. సో బైసరన్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది జమ్మూ పోలీస్ చెప్తున్న దాని ప్రకారం. ప్రస్తుతానికైతే జమ్మూ పోలీస్ అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇస్తున్న సూచనల మేరకు లోకల్ పోలీస్ కావచ్చు, అలాగే సాయుధ ఆర్మీ ఫోర్సెస్ ఇవన్నీ కూడా జాయింట్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. పహల్గాం మైదాన ప్రాంతాలు పూర్తిగా అదొక హిల్ స్టేషన్ ఏరియా కాబట్టి అక్కడ ట్రెక్కింగ్ కోసం చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. చాలా మందిని ఆకర్షిస్తుంది ఆ ప్రాంతం అంతా కూడా. చాలా అందమైన ప్రదేశం. ఇప్పుడు అంటే ఇటీవలి కాలంలో ముఖ్యంగా సివిలియన్స్ లేదా టూరిస్టు టార్గెట్ గా దాడులు చాలా తగ్గాయి. కానీ ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ టీఆర్ఎస్ చేసిన దాడి ఏదైతే ఉందో మళ్ళీ మరొకసారి అప్రమత్తతను సూచిస్తోంది. ముఖ్యంగా భద్రతా బలగాలు నిత్యం పహారా కాసే జమ్మూ కాశ్మీర్ జిల్లాలో నిజంగా ఇక్కడ మాటు వేసి నక్కి మరి కాల్పులు జరిపినట్టుగా అర్థమవుతుంది. వెంటనే కాల్పులు శబ్దం విన్న భద్రతా బలగాలు కూడా అప్రమత్తమై అప్పటికే అక్కడ చేరుకునే లోపే అక్కడి నుంచి ఉగ్రవాదులు అక్కడి నుంచి జారుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ పోలీస్ అలాగే ఆర్మీ ప్రస్తుతం అక్కడ రెస్క్యూ అయితే చేస్తున్నారు. ఇంకా గాయపడ్డ వారందరినీ కూడా స్థానికంగా ఆసుపత్రిలో చేర్పించి ప్రస్తుతానికైతే వాళ్ళ ట్రీట్మెంట్ గురించి అక్కడ వాళ్ళు శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటనపై ప్రస్తుతానికి ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిజంగా ఇది చాలా అమానుష ఘటనగా చెప్తున్నారు. పహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎప్పటికప్పుడు మోదీ ఫోన్ లో టచ్ లో ఉంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. వెంటనే అక్కడికి వెళ్లాల్సిందిగా అమిత్ షాను కూడా ప్రధానమంత్రి ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఎన్ని గంటలకు వెళ్ళే అవకాశం ఉంది? ఎట్ ద సేమ్ టైం
ఎన్ని గంటలకు అమిత్ షా చేరుకునే అవకాశం కనిపిస్తోంది? అట్ ద సేమ్ టైం కూంబింగ్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? ఇటు భద్రతా బలగాలు ఏమంటున్నాయి? ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్ పోలీస్, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే మిగతా దళాలు అక్కడ సిఆర్పిఎఫ్ కావచ్చు, ఇట్లాంటి దళాలన్నీ కూడా పూర్తిగా ప్రస్తుతం కూంబింగ్ అయితే కొనసాగుతున్నాయి. జాయింట్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇటీవల కాలంలో తరచుగా కాల్పులు అయితే జరుగుతున్నాయి, కానీ భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న కాల్పులు అవి సాధారణంగా జమ్మూ కాశ్మీర్ లో వివిధ జిల్లాల్లో వివిధ సెక్టార్లో జరిగే సాధారణ కూంబింగ్ ప్రక్రియలో జరిగే కాల్పులు, ఎదురు కాల్పులో భాగం. కానీ ఈసారి ఏకంగా టూరిస్టులను టార్గెట్ గా చేసుకున్నారు. అదే చెప్తున్నాను, టీఆర్ఎఫ్ అనేది ఏదైతే ఈ ఫ్రాక్సీ అనుబంధ సంస్థ, లష్కర్ తోయిబాకు అనుబంధ సంస్థ అయిన ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది నిజంగా ఆ పేరుకు తగ్గట్టుగా తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా ప్రస్తుతం ఈ కార్యకలాపాలను చూస్తే మనకు అర్థమవుతుంది. వెంటనే అమిత్ షా బయలుదేరి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఆయన ఇవాళ రాత్రికల్లా చేరుకున్నా, లేదా ఇవాళ రాత్రికి చేరుకుని బహుశా ఎన్కౌంటర్ అక్కడ కాల్పులు జరిగిన ప్రాంతంలో ఆయన పరిశీలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఇక దాడిని ఖండించారు. అసలు టూరిస్టులపై జరిగిన దాడి చాలా దారుణమైందంటే ఆయన నమ్మలేకపోతాను, ఈ దాడి అమానుష దాడి అని చెప్తున్నారు. మృతుల కుటుంబాలకైతే ఆయన ఎక్స్ లో ప్రస్తుతం సానుభూతి చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడిప్పుడే పర్యాటకం పుంజుకుంటుంది జమ్మూ కాశ్మీర్ లో. చాలా మంది అంటే ఆ కొత్త ఆర్టికల్ వచ్చిన తర్వాత, జమ్మూ స్వయం ప్రతిపత్తి కలిగిన తర్వాత చాలా మంది చాలా ధైర్యంగా వెళ్ళగలుగుతున్న ఈ పరిస్థితుల్లోనే, ఈ పరిణామాల్లోనే అటు మరోవైపు అమర్నాథ్ యాత్ర ప్రారంభం కాబోతున్న ఈ క్షణంలోనే సో ఈ దాడి జరగడం అనేది నిజంగా టూరిస్టుల భద్రతను మరొకసారి ప్రమాదంలో నెట్టివేస్తుందనే సంకేతాలు ఇచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పోలీసు చాలా సీరియస్ గా వ్యవహరిస్తారు, భద్రతా బలగాలు చాలా ఖచ్చితంగా తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన ట్వీట్ చేయడం జరుగుతోంది. మరి కాసేపట్లో మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను రామ్దాస్, ఎందుకంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ఆయన ఈ ఘటనకు సంబంధించి ట్వీట్ చేశారు. Anguished by the terror attack on tourists in Pahalgam, Jammu and Kashmir, my thoughts are with the family members of the deceased. Those involved in this dastardly act of terror will not be spared, and we will come down heavily on the perpetrators with the harshest consequences. Briefed PM Shri Narendra Modi ji about the incident and held a meeting with the concerned officials via video conference, which will shortly leave for Srinagar to hold an urgent and security review meeting with all the agencies అంటూ చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఘటనకు సంబంధించి కేంద్ర హోంమంత్రి రియాక్ట్ అయ్యారు. మరి కాసేపట్లో ఆయన అక్కడికి చేరుకోబోతున్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భద్రతా వ్యవహారాలను సమీక్షిస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే భారతదేశంలో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో అలజడి విషయంలో ఎక్కడ ఈ మధ్య లేదని చెప్పుకోవచ్చు. ఈ సినారియోలో ఒకసారి అదిగో మీరు చూడొచ్చు విజువల్స్ లో, ఒకసారిగా భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పూర్తిగా ఆ ప్రాంతాన్ని పూర్తిగా చుట్టుముడుతున్న పరిస్థితి మీరు చూడొచ్చు. ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎవరెవరు ఎక్కడెక్కడ దాక్కుని ఉండొచ్చు. ఈ అంశాలన్నిటికీ సంబంధించి ప్రస్తుతం కేంద్ర బలగాలని రంగంలోకి దించింది కేంద్ర హోంశాఖ. మీరు చూడొచ్చు అక్కడ బాధితులు ఒక్కసారిగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమంది అయితే మాత్రం ఒక వ్యక్తి, ఒక మహిళ ఏం చెప్తున్నారంటే తన భర్తని తన కళ్ళ ముందే పాయింట్ బ్లాక్ లో పెట్టి షూట్ చేయడం జరిగింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అక్కడ ఏం జరుగుతుందో ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రామ్దాస్, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అట్ ద సేమ్ టైం భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్స్ ఎంతవరకు వచ్చాయి? సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అటాక్ పై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అటాక్ పై ఆరోపిస్తారు. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పూర్తి వివరాలు మాట్లాడారు. సంఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా వెంటనే ఆదేశించారు, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ హోంమంత్రి అమిత్ షా మాత్రం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సీనియర్ ఆఫీసర్స్ తో ఆయన వర్చువల్ గా హై లెవెల్ మీటింగ్ ఒకటి కండక్ట్ చేశారు. దాడికి పాల్పడ్డ వారిని విడిచే ప్రసక్తే లేదంటున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా, సీఎం ఉమర్ అబ్దుల్లా కూడా ఈ హై లెవెల్ మీటింగ్ లో పాల్గొన్నట్టుగా తెలిసింది. వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు కేంద్ర హోంమంత్రికి చేరవేస్తారు, కేంద్రానికి చేరవేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యం ఎందుకంటే ధీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో అణచివేయాలని ప్రభుత్వం నడిపించిన వేళ ఇప్పుడు అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ఇటీవల కాలంలో అంటే కాస్త తగ్గుముఖం పట్టాయి. మోదీ మళ్ళీ సాధారణ మన ఎన్నికలు జరిగిన తర్వాత ఇటీవల కాలంలో పెద్దగా ఉనికి చాటుకోవట్లేదు. కానీ ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఫ్రాక్సీ సంస్థ, ఇది లష్కర్ తోయిబాకి
సో లష్కర్ ఏ తోయిబా ప్రాక్సీ సంస్థ ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఈ దారుణాలకు తెగబడుతుందనేది మాత్రం చాలా ఖచ్చితంగా నిర్ధారించుకొని భద్రతా బలగాలు ముందుకెళ్లాల్సిన పరిస్థితి కనబడుతోంది. వాస్తవానికి అనంతనాగ్ జిల్లాలో చాలా మంది ఈ పహల్గామ్ ఏరియా హిల్ స్టేషన్ కాబట్టి పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు వస్తున్నటువంటి టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఎందుకంటే రక్షించాల్సిన పరిస్థితి కనబడుతోంది. చాలా మంది ఉగ్రముఖలు నిజంగా రెచ్చిపోయి మీరు చెప్తున్నట్టుగా ఆ మహిళ ప్రత్యక్ష సాక్షి ఆమె చెప్తున్న మాటలు బట్టి చాలా దారుణమైనటువంటి ఇక్కడ